హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రాజ్మా రైస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను. మా అబ్బాయి రాజ్మాతో కర్రీ చేస్తే తినట్లేదు, అందుకని ఇలా రైస్లా చేశాను. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందైతే రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న రాజ్మాని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి బిర్యానీ మసాలాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన టమోటా వేసి మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి రాజ్మా, ఆ రాజ్మా కూడా వేసుకోవాలి. ఇది మెత్తగా ఉడికిపోవాలండి రాజ్మా. ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, అలాగే బిర్యానీ మసాలా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. డెఫినెట్గా ఉంటే యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు గంటసేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఇందులోకి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రాజ్మా పలావ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడిపొడిలాడుతూ. టేస్ట్ కూడా చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. రాజ్మా కూడా చాలా మంచిది హెల్త్కి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.